హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మన దగ్గర అప్డేటెడ్ 2025 హోండా ఎస్పీ 125 మోడల్ అయితే ఉంది. సో దీంట్లో మనకు బేసికల్గా రెండు మోడల్స్ ఉన్నాయి. డ్రమ్ ఇంకా డిస్క్ మోడల్ ఉంది. ప్రజెంట్ మన దగ్గర డిస్క్ మోడల్ అయితే ఉంది. దీంట్లో మనకు ఫీచర్స్, ప్రైస్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఈ వీడియోగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ని మనకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన శ్రీ మహాలక్ష్మి హోండా ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీరు నియర్ బై ఆదిలాబాద్ చూస్తున్నట్టయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు వాళ్ళ కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది మీకు చెప్తారు వాళ్ళు. నియర్ బై ఆదిలాబాద్ మీరు ఉంటే కనుక మీకు టెస్ట్ రైడ్ కూడా మీరు తీసుకోవచ్చు. షోరూమ్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఇన్ డీటెయిల్గా మీకు ఫస్ట్ పర్సన్ వ్యూలో ఈ బైక్లో ఏమున్నాయో చూపిస్తాను. ఫైనల్గా మన దగ్గర 2025 హోండా ఎస్పీ 125 అయితే ఉంది. ఈ ఎస్పీ 125లో మనకు టోటల్గా రెండు మోడల్స్ అయితే ఉన్నాయి. డ్రమ్ మోడల్ ఇంకా డిస్క్ మోడల్. ఈ రెండు మోడల్స్కి మనకు చేంజెస్ ఏమో చెప్తాను. మన దగ్గర డిస్క్ మోడల్ అయితే ఉంది. డ్రమ్ మోడల్కి ఇంకా డిస్క్ మోడల్కి మనం ఫస్ట్ మేజర్ చేంజెస్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మీకు దీంట్లో 240mm డిస్క్ కనిపిస్తుంది కదా, అదే డ్రమ్ మోడల్లో మనకు 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ సెకండ్ డిఫరెన్స్ గురించి చూసుకున్నట్టయితే ప్రైస్లో డిఫరెన్స్ ఉంది. డిస్క్ మోడల్కి డ్రమ్ మోడల్కి మనకు అప్ టు 9,000 వరకు ప్రైస్లో డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ డిఫరెన్స్ గురించి మాట్లాడితే మనకు ఫ్రంట్లో హెడ్ లైట్, మిగతా ఫీచర్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. కానీ హ్యాండిల్ బార్ దగ్గర మనకు ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దీంట్లో ఉంటాయి టాప్ మోడల్లో. అండ్ టీఎఫ్టీ కన్సోల్ కూడా ఉంటుంది. ఈ టీఎఫ్టీ కన్సోల్తో పాటు ఇక్కడ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది టాప్ మోడల్లో ఉంటుంది. అదే మనకు డ్రమ్ మోడల్లో అయితే ఉండదు. ఇవే ఈ చేంజెస్ మెయిన్గా ప్రైస్లో. అండ్ టీఎఫ్టీ కన్సోల్, ఆ స్విచెస్ అండ్ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అలాగే మనకు ఫ్రంట్ ఏదైతే డిస్క్ బ్రేక్ ఉందో ఇవే మనకు టాప్ మోడల్కి ఇంకా బేస్ మోడల్కి చేంజెస్ అనమాట. నెక్స్ట్ మనం కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే టాప్ మోడల్లో, బేస్ మోడల్లో మనకు రెండిట్లో సేమ్ కలర్స్ అయితే ఉన్నాయి. కలర్స్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. కానీ ఇది గ్రే కలర్ ఏదైతే మీరు చూస్తున్నారు కదా, ఈ కలర్లో మనకు గ్రాఫిక్స్ అనేది రాదు. మొత్తం ప్లెయిన్గా వస్తుంది మ్యాట్ కలర్లో. అదే మీరు వేరే కలర్ చూసుకున్నట్టయితే దాంట్లో మనకు న్యూ గ్రాఫిక్స్ వస్తుంది. ఎవరికైతే సింపుల్ అండ్ నీట్గా బైక్ కావాలో వాళ్ళకు ఈ గ్రే కలర్ అనేది బెస్ట్ ఆప్షన్. లేదు మాకు కొద్దిగా గ్రాఫిక్స్ కావాలి, ఇంకా అట్రాక్టివ్గా అనిపించాలనుకుంటే మీరు గ్రాఫిక్స్ ఉన్న మోడల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అసలు ఈ న్యూ మోడల్లో కొత్తగా మనకి ఏం చేంజ్ చేశారో ఫ్రంట్ నుంచి చూద్దాం. దానికన్నా ముందు మనకు కీస్ అయితే చూపిస్తాను మీకు. సో కీస్లో మనకు ఎటువంటి చేంజ్ లేదు. ఈ టీఎఫ్టీ కన్సోల్ అనేది మీకు టాప్ మోడల్లో వస్తుంది. అవే ఓల్డ్ కీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తాను. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే న్యూ ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది. ఓల్డ్ మోడల్లో కూడా మనకు హెడ్లైట్ అనేది ఎల్ఈడియే ఉంది, కానీ ఈ డిజైన్ అనేది మనకు మార్చారు. అండ్ నెక్స్ట్ ఈ డిఆర్ఎల్స్ అనేది యాడ్ ఆన్ అయిందనమాట. దీనివల్ల మనకు ఫ్రంట్ లుక్ చూడడానికి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, మరింత అగ్రెసివ్గా కనిపిస్తుంది అండ్ మరింత అపీలింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇండికేటర్స్లో చూసుకున్నట్టయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. పాత మోడల్లో మనకి ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో సేమ్ ఇండికేటర్స్ కూడా దీంట్లో యూజ్ చేశారు. దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ కంఫర్ట్ అనేది నాకు 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. ఫ్రంట్ది అయితే చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. అండ్ ఫెండర్ కూడా మనకు మ్యాట్ కలర్లో అయితే వస్తుంది, మ్యాట్ గ్రే కలర్లో. అండ్ నెక్స్ట్ మనం టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 18 inches ఆఫ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. అవి కూడా మనకు గన్ గ్రే కలర్లో వస్తున్నాయి. ఫ్రంట్ మనకు 80 సెక్షన్ ఉంది. అదే రియర్లో చూసుకుంటే 100 సెక్షన్ అయితే ఉంది. ఫ్రంట్ 80/100, రియర్ వచ్చేసి 100/80 సెక్షన్ టైర్ ఉంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే ఇది డిస్క్ మోడల్ కాబట్టి దీంట్లో మనకు ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది. దీంట్లో ఏబిఎస్ లాంటిది అయితే ఏం అప్డేట్ చేయలేదు. సో మనకు ఏబిఎస్ అనేది ఇవ్వకపోయినా కానీ ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ ఏదైతే ఉందో దీని బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. అలాగే మనకు బ్రేక్ క్యాలిపర్ అనేది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుంది. అది కూడా నిసిన్ నుంచి. హోండాలో ప్రతి ఒక్క బైక్లో కూడా మనకు నిసిన్ క్యాలిపర్సే వాడతారు. అదే మీరు బేస్ మోడల్ తీసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకు డ్రమ్ వస్తుంది, డిస్క్ లాంటిది ఆప్షన్ అయితే ఏం లేదు. అండ్ సైడ్లో మనకు రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ దీంట్లో మనకు మెటల్ ట్యాంక్ వస్తుంది కాబట్టి మనకు బిల్డ్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఒకసారి చూడండి, మెటల్ ట్యాంక్ వస్తుంది. అండ్ ఈ ట్యాంక్ స్ట్రౌట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనకు మరింత బల్కీగా అయితే కనిపిస్తుంది. చూడడానికి ఒక బిగ్ బైక్ ఫీల్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఈ యాంగిల్ నుంచి చూడండి, సైడ్ యాంగిల్ నుంచి చూడండి, చూడడానికి ఎస్పీ 160 లాగా అయితే డెఫినెట్గా కనిపిస్తుంది బైక్ అనేది. అండ్ రియర్లో మనకు కొత్తగా టెయిల్ లైట్ ఏదైతే అప్డేట్ చేశారో ఎస్పీ 160 టెయిల్ లైట్ అయితే తీసుకున్నారు దీంట్లో. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టెయిల్ లైట్ చూడడానికి మనకు ఏదైతే సూపర్ హీరో ఫేస్ మాస్క్ ఉంటుందిగా అలాగైతే కనిపిస్తుంది. అండ్ రియర్ సెక్షన్లో మనం చూసుకుంటే సేమ్ మనకు ఎస్పీ 160 చూసినట్టే ఉంటుంది. అదే మీరు సైడ్కి వచ్చి ఇక్కడ ఈ బ్రాండింగ్ ఏదైతే ఉందో ఎస్పీ 125 ఇది చూసే వరకు మీరు గుర్తుపట్టలేరు. సో ఎస్పీ 125, ఎస్పీ 160 అని చెప్పేసి. రియర్ ప్రొఫైల్ అయితే మనకు టోటల్గా సేమ్ ఉంది, కానీ టెయిల్ లైట్ అయితే చేంజ్ చేస్తారు. అండ్ ఈ ఫెండర్ కూడా మనకు లిటిల్ బిట్ సైజ్ అనేది పెరిగింది నాకు తెలిసి. సో ఈ ఫెండర్ ఏదైతే ఉందో కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ రియర్ కూడా మనకు సేమ్ హాలోజన్ ఇండికేటర్స్. సో సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది. సో సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. లాంగర్ సీట్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం అయితే చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎస్పీ 125ని మనం అందరైతే వాడచ్చు. లైక్ స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీకి కానీ అన్ని రకాలుగా వాడచ్చు. స్పోర్టీగా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది, అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఈజీ టు మెయింటైన్ మోటార్ సైకిల్.
అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ SP125 అని చెప్పి మనకు స్టిక్కరింగ్ ఉంది, TDMలో అయితే కాదు. అండ్ అలాగే ఈ బైక్ యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే దీంట్లో 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది, 1 డౌన్ అండ్ 4 అప్ అనమాట. 2 హ్యాండ్ హీల్ షిఫ్టర్ ఉంది కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి, చిన్నపిల్లలు అంటే 18 ఇయర్స్ నుంచి దాని తర్వాత 50 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఈ బైక్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ సైడ్ స్టాండింగ్ అండ్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది కాబట్టి బైక్ అనేది ఒకవేళ గేర్లో ఉంటే, స్టాండ్ అనేది ఓపెన్గా ఉంటే కనుక బైక్ అనేది స్టార్ట్ అయితే అవ్వదు. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. అలాగే మనకు సెంటర్ స్టాండ్ కూడా ఉంది. చైన్ గురించి మాట్లాడితే దీంట్లో టోటల్గా క్లోజ్ చైన్ వస్తుంది కాబట్టి చైన్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు కంపేరింగ్ టు ఓపెన్ చైన్ సిస్టమ్. అండ్ ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఫోల్డబుల్ ఉంది, క్వాలిటీ కూడా మంచి డీసెంట్గా అయితే ఉంది, సాలిడ్గా. అండ్ మెయిన్గా ప్రతి ఒక్క హోండా వెహికల్లో నాకు నచ్చేది ఏంటంటే శారీ గార్డ్ అనేది ఇస్తారు. శారీ గార్డ్తో పాటు ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఇది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది ఫైబర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది అడిషనల్గా మనకి ఇస్తారు. వేరే కంపెనీలో అయితే ఎవరు ఇయ్యరు, నేను ఇప్పటివరకు ఏ కంపెనీలో చూడలేదు. ఇది ఒక అడిషనల్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం సీట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడే మనకు లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇచ్చారు సీట్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ స్టిక్కరింగ్ లాంటిది అయితే ఏం లేదు, ప్లేన్గా అయితే ఉంది. రియర్లో మనకి ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. ఇది డిస్క్ మోడల్ కాబట్టి దీంట్లో రియర్ షాక్స్ అనేది మనకు రెడ్ కలర్లో ఉంది. అదే మీరు బేస్ మోడల్ తీసుకున్నట్టయితే దాంట్లో బ్లాక్ డౌట్ అయితే వస్తుంది. సస్పెన్షన్ సేమే కానీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మెయిన్గా SP125లో చాలా మంది చెప్పేది ఏంటంటే రియర్ సస్పెన్షన్ అనేది కొద్దిగా స్టిఫ్ ఉంటుందని చెప్పి, అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. స్టిఫ్ ఉంటే మనకు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. సో ఫ్రమ్ ఇయర్ మీరు ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి అప్ టు 5 స్టెప్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో మనకి సస్పెన్షన్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా మీకు రైడ్ రివ్యూలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ రియర్లో మనకి అండర్ సెక్షన్ ఆఫ్ టైర్ అయితే ఉంది, 130 mm మనకు డ్రమ్ బ్రేక్ ఉంది. రియర్లో మనకి డిస్క్ ఆప్షన్ లాంటిది అయితే ఏం లేదు. ఓవరాల్గా ఈ బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడితే 117 kgs వెయిట్ ఉంది. అదే డిస్క్ మోడల్. అదే మనం డ్రమ్ మోడల్ తీసుకున్నట్టయితే 1 kg తక్కువ ఉంటుంది, 116 kgs అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడితే 790 mm ఉంది. మీ హైట్ అరౌండ్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం కూడా లేదు. వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 160 mm ఉంది. సో 160 mm అంటే తక్కువ అనుకోవచ్చు, ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. నేనైతే లాస్ట్ 2 months నుంచి TVS రైడర్ వాడుతున్నాను, దాంట్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కానీ పిలియన్తో పాటు వెళ్ళినప్పుడు రియర్ స్టాండ్ ఏదైతే ఉంటుందో అది ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ దగ్గర తాకుతుంది. దీంట్లో ఇష్యూ అయితే లేదు. 160 ఉన్నప్పటికి కూడా చాలా డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడాలి. ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 125cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది. కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి మీకు ఎమర్జెన్సీ పర్పస్లో ఈజీగా యూజ్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం కూడా రాదు. అనుకోకుండా ఎప్పుడైనా మీ బ్యాటరీ డ్రైన్ అయిపోయినా కానీ ప్రాబ్లం కూడా రాదు. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే మనకు 10.8 PS ఆఫ్ పవర్ వస్తుంది అండ్ 10.9 mm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఆన్ పేపర్ ఈ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కొద్దిగా తక్కువ అనిపించవచ్చు, కానీ నడిపినప్పుడే తెలుస్తుంది. సో ప్రతి ఒక్క హోండా మోటార్ సైకిల్స్ కూడా అంతే, మనకు ఆన్ పేపర్లో పవర్ ఫిగర్స్ అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తాయి, నడిపితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పికప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఆక్సిజన్ సెన్సార్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఇచ్చారు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆక్సిజన్ సెన్సార్ ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో ESP టెక్నాలజీ అని ఉంది. ESP అంటే మనకు ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అన్నమాట. ప్రతి ఒక్క హోండా మోటార్ సైకిల్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంజన్లో ఏదైతే ఫ్రిక్షన్ ఉందో ఫ్రిక్షన్ అనేది తగ్గించి మనకు మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. సో ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసే ముందు దీని ఒక స్వైప్ అప్ అనేది చూడండి. సో హోండాలో మనకు ఏ మోటార్ సైకిల్లో చూసుకున్నా కానీ ఇంత మంచి స్పీడో కన్సోల్ అయితే లేదు. ఫస్ట్ టైం మనకు ఒక 125cc ఇచ్చారు. TVS రైడర్లో మనకి స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ స్పీడో కన్సోల్ అనేది మరింత బ్యూటిఫుల్గా, మరింత మనకు హెల్ప్ఫుల్గా ఉంది. ఫీచర్స్ అనేది దాంట్లో ఏంటంటే మనకు టాగిల్ చేయడానికి ఇక్కడ స్విచెస్ అనేది ఏం లేదు, దీంట్లో స్విచెస్ ఇచ్చారు. అండ్ ఈ క్లచ్ ఏదైతే ఉందో ఈ క్లచ్లో కూడా మనకు చిన్న చేంజ్ అయితే చేశారు. ఇక్కడ మీకు ఒక చిన్న సౌండ్ అనిపిస్తుంది చూడండి. సో మనం బ్రేక్ నొక్కినప్పుడు ఎట్లాంటి సౌండ్ వస్తుందో అది దీంట్లో మనకు యాడ్ అయింది. ఇది దేనికంటే మనకు దీంట్లో ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మోడల్లో ఏంటంటే మనకు ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉండేది దీంట్లోనే, ఇప్పుడు అయితే లేదు. సో మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అన్నమాట. అది మనం ఆఫ్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ అంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడితే 11 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో మైలేజ్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఆన్ అండ్ యావరేజ్గా మైలేజ్ దీంట్లో 55 నుంచి 60 వరకు అయితే వస్తుంది. మీరు మంచిగా నడుపుకుంటే దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు. మైలేజ్ అనేది టోటల్గా మీ రైడింగ్ కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది టోటల్గా మీరు నడిపేదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో మైలేజ్ అనేది నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. అండ్ నెక్స్ట్ మనం స్విచెస్ గురించి మాట్లాడితే సో ఇక్కడే మనకు హై బీమ్, లో బీమ్ ఇంకా పాస్ స్విచ్ ఒకటి దాంట్లో ఇంటిగ్రేట్గా చేసి ఇచ్చారు.
అండ్ ఈ స్విచెస్ అనేది మనం వీడియో గేమ్లో ఏదైతే రిమోట్ ఉంటుంది కదా సేమ్ అలాగైతే కనిపిస్తుంది. అండ్ ఇవి ఇండికేటర్ స్విచెస్ పాత దాంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ప్రీమియం అయితే అయ్యాయి. సో దిస్ ఈస్ హారన్ కూడా డీసెంట్ ఉంది, మరీ లౌడ్ లేదు, ఓకే డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనం మెయిన్గా TFT కన్సోల్ గురించి మాట్లాడితే దీనిలో మనకు సైడ్లో కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఎకో ఇండికేటర్ అనేది ఇచ్చారు. మనం కావాలంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది RPM మీటర్, ఇది కూడా మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సైడ్ స్టాండ్ వేసి ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ స్టాండ్ చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్, అండ్ ఇక్కడ స్పీడ్ అండ్ సర్వీస్ గురించి మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ డేట్ చూపిస్తుంది మనకు. అండ్ మిగతా మనం ఇక్కడ చూసుకుంటే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం కంట్రోల్ అయితే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు దీంట్లో రేంజ్ అయితే చూపిస్తుంది అండ్ టోటల్ ఓడోమీటర్ చూపిస్తుంది. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు టైం ఉంది. ఈ స్విచెస్ని మనం కంట్రోల్ చేస్తూ ఇలా ముందుకంటే సో మనకి ఇది మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. ఈ మెన్యూలో మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక రేంజ్ అనేది చూపిస్తుంది, పైన మనకు ఫ్యూల్ అనేది చూపిస్తున్నది, యావరేజ్ రేంజ్ అండ్ ఫ్యూల్. సో మనకు ఫ్యూల్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనము బ్యాక్ తీసుకున్నట్టయితే మళ్ళీ కిందికి వస్తే కనుక దీంట్లో మనకు ట్రిప్ A, ట్రిప్ B, ఆటో రీసెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ కింద సో సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సెట్టింగ్స్లో ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇక్కడ పైన టైం కానీ మిగతా ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ బ్యాక్ వెళ్ళే చూపిస్తున్నది. సో ఫంక్షన్ లోపలికి వెళ్తే కనుక ఇది ట్రిప్ మనం A ఉంది కదా, దీన్ని ఆటో రీసెట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో మీకు స్టార్టింగ్లో చూపెట్టాను కదా ఎకో ఇండికేటర్ మనము ఉంచవచ్చు, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అది. అండ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత డిస్ప్లేలో చూసుకున్నట్టయితే మనకు డిస్ప్లే టైప్ అనేది ఉంది. దీంట్లో మనకు బార్ ఉంది అండ్ సింపుల్ ఉంది. సో ప్రజెంట్ బార్లో ఉంది అంటే RPM మీటర్ చూపిస్తుంది. అదే మనం సింపుల్ వెళ్ళి ఓకే చేస్తే కనుక సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ మనకు RPM మీటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది సింపుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి బ్రైట్నెస్ కూడా ఉంది. సో మనకు 8 లెవెల్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి 8 లెవెల్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే తక్కువ చేయొచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకోవచ్చు. సో మాన్యువల్లో పెట్టుకుంటే మనం తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. సో మళ్ళీ బ్యాక్ థీమ్లోకి వచ్చేస్తే కనుక దీంట్లో ఆటోలో పెట్టుకోండి. ఎప్పుడు దీంట్లో ఏంటంటే మనకు నైట్ అవ్వగానే ఆటోమేటిక్గా డార్క్లో వెళ్ళిపోతుంది, డేలో మనకి లైట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న సెన్సర్ లాంటిది కనిపిస్తుంది కదా, దీనివల్ల మనకు ఆటో ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ మీ ఇష్టం, కావాలంటే డార్క్లో పెట్టుకోవచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు, లైట్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫేవరెట్ ఇన్ఫర్మేషన్. సో మనకు స్క్రీన్ పైన ఏమేమి కావాలి, ఏమేమి వద్దు అనేది దీంట్లో టోటల్గా ఉంటుంది. లైక్ ట్రిప్ ఏ కాన్స్, ట్రిప్ ఏ. సో ఇవన్నీ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. బ్యాక్ వచ్చేస్తే కనుక సో ఇంతే మనకు. అండ్ నెక్స్ట్ జనరల్లోకి వచ్చేస్తే కనుక మనకు డేట్ అండ్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డేట్ అండ్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూనిట్ అండ్ మనం టోటల్గా రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లూటూత్ మనకి ఇక్కడ నుంచి బ్లూటూత్ మనం పేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎస్కి వెళ్తే కనుక కనెక్ట్ ఇక్కడ నుంచి చేసుకొని మీకు డీటెయిల్గా దీని గురించి చెప్తాను నేను. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో నెక్స్ట్ సర్వీస్ గురించి ఉంది. సర్వీస్ మెయింటెనెన్స్ కానీ, సో ఆయిల్ చేంజ్ ఎప్పుడు, వార్నింగ్, ఇవన్నీ కూడా చూపిస్తుంది మనకు. సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది దీంట్లో. సో ఇదైతే ఓవరాల్గా ఈ స్పీడో కన్సోల్ గురించి. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. దీంట్లో మనకు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ సౌండ్ అనేది మనకు దీంట్లో రాదు. ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. సో నాకు దీంట్లో ఒక అనిపించిన నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బైక్ని ఆఫ్ చేయాలంటే ఓల్డ్ మోడల్ లాగా మనకు దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే లేదు, డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి అయితే ఆఫ్ చేయాలి. సో ఇదొకటి నాకు నచ్చలేదు. మిగతా అంతా ఓవరాల్గా బైక్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. మెయిన్గా TFT కన్సోల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా ఇదైతే 2025 హోండా SP 125 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. దీని తర్వాత ఈ బైక్ యొక్క డెడికేటెడ్ రైడ్ రివ్యూ వస్తుంది. దాంట్లో మనకు సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ కానీ, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్ని కూడా దాంట్లో చెప్తాను. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటుంది. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Motoboy VK.